పెర్త్ వేదికగా ప్రారంభమైన తొలి వన్డే మ్యాచ్లో భారత్ స్వల్ప స్కోర్ మాత్రమే చేసింది. వర్షం కారణంగా 26 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో ఆసీస్ ముందు స్వల్ప టార్గెట్ ఉంచింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 26 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 38, అక్షర్ పటేల్ 31 పరుగులతో రాణించడంతో ఆ మాత్రం స్కోర్ అయినా భారత్ చేయగలిగింది. సుదీర్ఘ విరామం తర్వాత వన్డేలోకి రీ ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ నిరాశపరిచారు. రోహిత్ శర్మ కేవలం 8 పరుగులే చేసి అవుట్ కాగా కోహ్లీ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. దీంతో వీరిపై ఎన్నో అంచనాలు పెట్టుకున్న అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. ఇక శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్లు కూడా ఆశించిన మేర రాణించలేదు. ఆసీస్ బౌలర్లలో హజెల్వుడ్, మిచెల్, మాథ్యూ తలో 2 వికెట్లు పడగొట్టారు. వర్షం కారణంగా డక్వర్త్, లూయిస్ నిబంధనల ప్రకారం ఆస్ట్రేలియా విజయ లక్ష్యం 131 పరుగులుగా నిర్ణయించారు.